ఈ రోజున గత ఈ నెల 8వ తారీఖు నుంచి కూడా సిహెచ్ఓలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అని మేము గ్రామీణ వైద్య ప్రథమ స్థానంగా మేము ఏదైతే అగ్రస్థాయి నుంచి ప్రజలకు సేవలు అందిస్తున్నాం, మేము గత 8వ తారీఖు నుంచి కూడా మా యొక్క నిరసనని మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి మా బాధని అని చెప్పేసి మేము మా నిరసనని వ్యక్తం చేస్తున్నాము. అందులో భాగంగానే ఏపీఎంసీఏ అసోసియేషన్ పిలుపు మేరకు మన ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న సిహెచ్ఓలు అందరూ కూడా ఇదినా మేము ఇక్కడ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి వచ్చి మా యొక్క బాధలను మేము చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇంత ఎండలో మేము ఈరోజు కూర్చొని ఇక్కడ మా బాధలు మేము వ్యక్తపరుస్తున్నామంటే ఎటువంటి తీవ్ర స్థాయికి మా యొక్క బాధలు అనేవి వెళ్ళియో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నాము. మేము న్యాయమైన డిమాండ్లు అంటున్నారు, కానీ ఏదైతే ఇప్పుడు చెప్పినది డిమాండ్లు కాదు, మా హక్కులు అని మేము తెలియజేస్తున్నాము. మేము పని చేస్తూ మా యొక్క వేతనాన్ని మేము అడుగుతున్నాము, పని చేయకుండా మేము లేము. మీరు గమనించినట్లయితే ఒకప్పుడు గ్రామీణ స్థాయిలో 40,000 పాపులేషన్కి ఒక పిహెచ్సి ఉండేది, కానీ ఈ రోజున 5,000 పాపులేషన్కి ఒక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మేము గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరు, సచివాలయం పరిధిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మేము ఉన్నతమైన విద్యను వైద్యాన్ని మేము అందిస్తూ ఉన్నాము. మీరు గమనించినట్లయితే ఇంతకుముందు ఏదైనా షుగర్లు బీపీలకి ఎక్కడెక్కడికో వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి, కానీ ఇప్పుడు ఎప్పుడైతే మేము ఒక సిహెచ్ఓ అనే వాళ్ళు ఈ గ్రామ స్థాయికి అపాయింట్మెంట్ అయ్యారో అప్పుడు చాలామంది ముసలి ముక్త పేదవాళ్ళు ప్రతి ఒక్కరూ ఉచితమైన వైద్యాన్ని గవర్నమెంట్ ఏదైతే పథకం అక్కడ ప్రవేశపెడుతుందో కింద స్థాయి వరకు కూడా మాలాంటి ఉద్యోగుల ద్వారా అది మేము ప్రజలకి అందించగలుగుతూ ఉన్నాము. కాబట్టి ఇటువంటి ఉన్నతమైన సేవలు అందిస్తున్న మాకు ఈ విధమైనటువంటి ఏదైతే మీరు చేస్తున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి మీ దృష్టికి తీసుకురావాలని మేము కోరుతూ ఉన్నాము. మేము అడుగుతుంది ఏమీ లేదు, ఏదైతే ఎన్హెచ్ఎం ఉద్యోగులు అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారో వాళ్ళకి అందరికీ ఆ 40 శాఖలకి రావాల్సిన ఆ 23% హైకును మాకు కూడా అందించండి అని మేము అడుగుతూ ఉన్నాం. ఏదైతే గత సంవత్సరం 2 సంవత్సరాలుగా ఆపేసిన బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయమని మేము ఈరోజు గవర్నమెంట్ అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే కనీసం ఒక ఇన్సూరెన్స్ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేని పరిస్థితి, ఈరోజు ఒక ఉద్యోగికి ఈరోజు ఒక పిఎఫ్ రాని పరిస్థితి, ఏమి మేము దృష్టిలో పెట్టుకొని ఒక గవర్నమెంట్ ఉద్యోగి అని చెప్పుకోవాలి అని మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి అంటే వారి యొక్క సర్వీస్ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద చేతులు వేసుకొని బతకాల్సిన పరిస్థితి, కానీ ఈరోజు ఎన్హెచ్ఎం ఉద్యోగులు అని చెప్పుకుంటాం, మేము అటువంటి భద్రత లేని పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి గవర్నమెంట్కి తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి మా యొక్క ఆవేదనని అర్థం చేసుకొని మా యొక్క హక్కుల్ని మేము అడుగుతున్నప్పుడు వాటిని తీర్చాలని చెప్పేసి మేము సవినయంగా శాంతియుతంగా మేము ఈ నిరసనని వ్యక్తం చేస్తూ ఉన్నాం. నా పేరు డేవిడ్ అండి. నేను వన్నమూడిపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చంద్రపాడులోని ఆయుష్మాన్ ఆరోగ్య పథకంలో సిహెచ్ఓగా పనిచేస్తున్నాను.